ఏ ఒక్కరి కింద మనం పని చేసుడేంది, మనమే నలుగురికి పని ఇవ్వాలని చిన్న చిన్న దందాలు చాలు చేస్తున్నారు ఈ నడుమ. తక్కువ పెట్టుబడి పెట్టుడు, గిరాకీ మంచిగా అవుతుంటే చిన్న చిన్నగా పెంచుడు. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, ఏ వస్తువు అయితే బగ్గ అడుగుతున్నారో చూసుకొని అవి తయారు చేసుడు పెడుతున్నారు. గిది సుత గసొంటి ముచ్చట్నే. కాకుంటే తయారు చేసిన వస్తువు ఏందో చూస్తే షాక్ అవుతారు పక్కా. పండుగకు పతంగులు అమ్ముడు చూసినాం కానీ ఈ పనివంతులు తుపాకులు అమ్ముతున్నారట పట్నంలో. బొమ్మాయి కాదుల్లో నిజంగాయే నొక్కినమంటే బుల్లెట్ బయటకు వచ్చుడే. కుటీర పరిశ్రమ లాగా పెట్టారు. వాటి స్మాల్ స్మాల్ ఏరియాస్లో హ్యూజ్ ఏరియాస్లో ఉంది. స్టేట్ పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నాం. ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఏరియాలలో చిన్న చిన్న కంపెనీలు లెక్క పెట్టి నాటు తుపాకులు పిస్తోలు తయారు చేసుడు జోరుగా నడుస్తుందట. మరి ఆడికెళ్ళి వచ్చిరో మారు బేరగాల్లో గాని గన్నులు పట్టుకొని హైదరాబాద్ లో తిరుగుతుంటే పోలీసులకు మతలావు తెలిసి అరెస్ట్ చేసిండ్రు. పట్నంలో ఎవరికన్నా అమ్మతానికే తెచ్చిండ్రా లేదంటే డ్రగ్స్ సప్లై చేస్తానికి గన్నులు పట్టుకొని తిరుగుతున్నారా అనేది ఎంక్వైరీ చేస్తున్నారు. తుపాకులు కూడా కంపెనీల లెక్క పెట్టి తయారు చేస్తున్నారంటే అమెరికాకు పోటీ ఇద్దాం అనుకుంటున్నారా ఎట్లా?